సార్ నమస్తే. నమస్కారం అండి. పూరి జగన్నాథుని ఆలయం అవునండి. రత్న భాండారం దాన్ని వెలికితీస్తున్నారు. ఆల్రెడీ కౌంటింగ్స్ కూడా జరుగుతుంది. అయితే ఇట్లా హిందూ దేవాలయాలే కాకుండా ఇట్లా తాజ్‌మహల్ లాంటి చాలా ప్లేసెస్‌లో ముస్లిమ్స్‌కి సంబంధించిన వాళ్ళ ప్లేసెస్‌లో కూడా కొన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నాయి. అవును. ఆ రూమ్స్‌లో కూడా కొంత సంపద ఉంది. దాన్నెందుకు ఎవరు ప్రశ్నించరు, దాన్నెందుకు బయటికి తీసుకొని రారు అనేది ఒక ప్రశ్న మొదలైంది. తాజ్‌మహల్ తవ్వితే ఏమొత్తదండి? మహా అయితే ఇంకో శవం బయటకొస్తదేమో, అంతకు మించి ఏమి రాదులే గాని. అంటే ఏం హిందూ లేవంటారా? సీక్రెట్ రూమ్స్ అలా ఏం ఉంటే లేవంటారా? ఉండుండొచ్చండి. తవ్వితే కూడా దానిలోంచి ఏమొత్తాయి? శవాలే వస్తాయి. ఇంక అంతకు మించి ఏమొత్తాయి ఓ సమాధిలో నుంచి? హ్మ్. కానీ దేవాలయాలు సమాధులు కాదు కదా! రైట్. దేవాలయాలనేది ఈ దేశపు సాంస్కృతిక వారసత్వాలు. అటువంటి దేవాలయాల్లో బంగారం, కోట్ల విలువైన బంగారం, వందల కోట్లు, లక్షల కోట్ల విలువైన బంగారమే ఉంది. ఆ బంగారం అంతా ఆ రోజు రాజులకి పిచ్చెక్కి పెట్టలేదండి. ఏదో ఒక రోజున భారతదేశంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలకులు వస్తారు. ఇలాంటి పాలకులు వచ్చి దేవాలయాలకి ఎప్పటికైనా దుర్గతి పట్టిస్తారు. ఈ సెక్యులరిజం లాంటి బుద్ధి ఎప్పటికైనా కూడా దేవాలయాలకి హాని తెస్తది అన్న ఒక భయంతోటి వాళ్ళు దేవాలయాలకి ఏ రోజుకి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి కోటాను కోట్ల విలువైన నిధిని ప్రతి దేవాలయం కింద ఉంచారు. ఓకే. కానీ ఇప్పటికీ చాలామంది అక్రమార్కులు గుప్త నిధుల పేరుతో ప్రతి దేవాలయాన్ని తవ్వేసి ఆ బంగారాన్ని దొంగతనం చేసుకుని తీసుకువెళ్ళిపోవటం కూడా జరిగింది. అలా బలిసి చాలామంది ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని వింటున్నాం. కానీ ఇంకా అర్థం కానిది ఏంటంటే, ఈ అనంత పద్మనాభ స్వామి వారి నిధి చూసాం మనం. అవును. తిరువనంతపురం దేవస్థానం కింద ఉన్న నేలమాళిగల్లో 6 గదుల్లో ఉన్న బంగారంలో 5 గదుల్ని తవ్వి బయటికి తీశారు. హ్మ్. అదే అనంత సిరి. ఆ సిరిని ఇప్పుడు దాకా కూడా లెక్కించి ఎంత వచ్చింది అనేది అధికారికంగా ఎవరు రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు. ఓకే. ఆ డబ్బుని ఏ రకమైన కస్టడీలో ఉంచారు, ఏ రకంగా దాన్ని సేఫ్ జోన్లో పెట్టారు, అది అన్యాక్రాంతం అవ్వకుండా ఏం చేయాలి, భవిష్యత్తులో దాన్ని దేవాలయం కోసం ఏ విధంగా వినియోగించాలి, ఎటువంటి యాక్షన్ ప్లాన్, రూట్ మ్యాప్ ఏమీ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ స్వామివారి ఆలయం కింద ఉన్న రత్న భండారం ఏదైతే ఉందో దాని విషయంలో మళ్ళీ వచ్చారు. హ్మ్. అందులో ఉన్న 3 ఛాంబర్స్ని కూడా తెరవటం జరిగింది. ఆ బంగారాన్ని లెక్కిస్తున్నామని కూడా చెప్పారు. ఎంతకాలానికి లెక్కిస్తారో, లెక్కించి ఎంత అధికారికంగా చెప్తారో, ఎంత తింటారో మరి నాకైతే తెలియదు. కానీ ఒకటైతే గ్యారంటీగా చెప్తున్నానండి, ఈ దేవాలయాల సొమ్ము అనేది మీ జల్సాల కోసమో, మీ డాబుల కోసమో రాజులు పెట్టలేదు. ఆ దేవాలయం కోసం, అలాంటి దేవాలయాల రక్షణ కోసం పెట్టారు. దయచేసి మా దేవాలయాల సొమ్ముని మాకు ఉంచండి. ఈరోజు చాలామంది అర్థం చేసుకోవాలి. గోవిందరాజ స్వామి గుడి కావచ్చు, తిరుపతిలో కావచ్చు, గోపురం పైన బోల్డంత బంగారం తాపడం వేస్తున్నారు. కానీ బంగారం తాపడం వేసే క్రమంలో పైన 100 కేజీలు బంగారం వేస్తానంటే దానిలో సగం స్కామ్ అవుతుందని మాకు అనుమానం. హ్మ్. ఇక భూమి కింద ఉన్న, దేవాలయం కింద ఉన్న బంగారం ఏదైతే ఉందో దాన్ని తవ్వుకోవటానికి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు. కానీ మేము కోరుకునేది ఒకటే అండి, మాకు గుడి పైన బంగారం వద్దు, గుడి కింద బంగారం వద్దు, మాకు మా గుడే బంగారం. మా గుడిని మాకు ఉంచండి, మా గుడిని మీరు తవ్వొద్దు. దాని కింద వేల కోట్ల రూపాయల నిధి ఉంటే ఆ వేల కోట్ల రూపాయల నిధిని ఏ రోజు తీయాలో ఆ రోజు మేము తీసుకుంటాం. ఎందుకంటే ఎలాంటిదైనా సరే కన్స్ట్రక్షన్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదండి. 1000 ఏళ్ళు ఒక దాని లైఫ్ వస్తే 2000 సంవత్సరాలు ఇంకొక దాని లైఫ్ ఉంటుంది. కానీ ఎప్పటికైనా అది కూలిపోయే స్థితికి వస్తుంది. ఆ రోజున దేవాలయం పునర్నిర్మాణం చేసుకునేటప్పుడు అట్లాంటి నిధిని వాడుకోవటం కోసం అట్లాంటిది ఏర్పాట్లు చేశారు రాజులు. ఏమీ లేకపోతే భూమి కింద ఎందుకు పెట్టుంటారండి? గుడిని తవ్వేసి తీసుకోమని కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయాల కింద ఉన్న నిధుల్ని అలా ఉంచండి. అది దేవాలయం కోసమే అని గ్రహించండి. ఎందుకంటే ఈ మాట పర్టికులర్గా చెప్పేది ఈ దేశంలో ఉన్న సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పని పట్టాలు లేని బేగ్గాళ్ళు చాలామంది బంగారం బయటకు వచ్చిందని అబ్బా దేశం అప్పు తీర్చవచ్చు, అబ్బా దేశం యొక్క కష్టాలు పోగొట్టవచ్చు, ఇట్లా మాట్లాడతారు. దేశంలో ప్రతి ఒక్కరికి సాయం చేయొచ్చు, రోడ్లు వేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు అంటారు. ఈ అభివృద్ధి చేయడానికి, అప్పులు తీర్చడానికి మనలాంటి వాళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నామండి. ఈ అభివృద్ధి చేయడానికి ఇట్లా చేయటం కోసమే ఐటీ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం, వ్యాట్ కడుతున్నాం. ఇన్ని రకాల ట్యాక్సులు కట్టిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు పాటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన మత కేంద్రాన్ని వాడు కట్టుకోవచ్చు. ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 26 రెండు స్పష్టంగా చెప్తున్నాయి. మరి నా మత కేంద్రంలో బంగారం ఉంటే నీకేంటి ఆశ? ఏ రోజన్నా ఒక చర్చ్ పాస్టరు నాకు విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చర్చ్ కట్టుకోవడానికి ఒక ₹1 కోటి వచ్చినాయండి, 50 లక్షలు చర్చ్ కట్టేస్తే 50 లక్షలు మిగిలినవి కాబట్టి దేశాభివృద్ధికి వాడండి అని అంటున్నాడు. ఏ రోజన్నా ఒక ముస్లిము లేకపోతే ఎవరన్నా బాబు మాకు జకాత్లో వచ్చిన డబ్బులతో ఇంత డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇంకా ఇంత డబ్బులు మిగులుతున్న ప్రతి నెల ఈ ₹1,00,000 గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నామని చెప్పి మసీద్ తరఫున ఎవడన్నా ఒక ₹1,00,000 ఇస్తున్నాడా? ఎవడు ఇవ్వట్లా. కానీ ఈ దేశంలో అసలు ఏ సేవా కార్యక్రమాలు చేయట్లేదు. ఈ దేశంలో హిందువులంటే మూఢనమ్మకం, హిందువులంటే విగ్రహారాధన, హిందువులంటే కులం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రతి కుక్క కూడా హిందువుల సొమ్ము చూడంగానే ఆశపాత్రంగా ప్రతోడు వచ్చేస్తాడు. హిందువుల డబ్బుల్ని దేశాభివృద్ధికి వాడాలంటాడు. మన డబ్బులు దేశాభివృద్ధికి వాడితే రేపు మన అభివృద్ధి కోసం ఏ దేశం మనకు బెచ్చమేదు, ఏ దేశం మనకు రూపాయి ఇవ్వదు. క్రైస్తవులకి, ముస్లింలకు అట్లా కాదు. చుట్టూ ఉన్న ప్రతి 150 క్రైస్తవ దేశాలు భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు సాయం చేస్తాయి.
చుట్టూ ఉన్న 60 ఇస్లామిక్ దేశాలు భారతదేశంలో ఉన్న ముస్లింలకు సాయం చేస్తాయి. మరి చుట్టూ ఏదన్నా ఒక హిందూ దేశం ఉందా అని చూస్తే మనం తప్ప మనకి ఎవడో కనపడరు. ఈరోజు హిందువుల్ని కనుక ఈ దేశం నుంచి తరిమికొట్టే ఆలోచన ఎవడన్నా చేస్తే ఇటు పక్కన పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, ఇటు బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం, అటు చైనా కమ్యూనిస్ట్ దేశం, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశం, మనకు మిగిలింది ఏంటో తెలుసండి, ఆ కింద ఉన్న హిందూ మహాసముద్రం ఒకటే. ఇక్కడి నుంచి తరిమి కొడితే హిందువులందరూ హిందూ మహాసముద్రంలో కలిసిపోవటం తప్ప మనకు ఇంకో దారి కూడా లేదు. కాబట్టి మన దేశాన్ని, మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి అంటే ఆ దేవాలయం కింద ఉన్న నిధిని కూడా మనమే కాపాడుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, రీసెంట్గా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి స్పీచ్ వినే ఉంటారు. విన్నానండి. ఆ స్పీచ్ కేవలం మోడీ గారిని ఆపాదించి మాత్రమే అన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. బట్ కొంతమంది హిందువులు అనేది ఆయన అక్కడ స్పష్టంగా వినిపించడం జరిగింది. ఇది చూస్తూ కూడా ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. అవునండి. ఇద్దరికి కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొన్న ఎలక్షన్స్లో టఫ్ ఫైట్ అంటే ఒకటే చెప్తున్నా కదండి, మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అబద్ధాల ప్రచారంతో గెలిచింది. రాజ్యాంగం మార్చేస్తారని, ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి, నెక్స్ట్ మణిపూర్లో క్రైస్తవుల మీద ఏదో దాడులు చేసేసారు, చంపేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి 2 జాతుల మధ్య జరిగిన ప్రచారాన్ని, ఘర్షణని వీళ్ళు మత ఘర్షణల కింద చూపించి అంతర్జాతీయ ఇష్యూ కింద మార్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే 400 సీట్లు బీజేపీకి కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళకు వచ్చింది 99 సీట్లే. ఈ రోజున వీళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారు నైతిక హక్కును కోల్పోయారు, పాలించే హక్కును కోల్పోయారు అని చెప్పేసి. కానీ గత 40 ఏళ్ల నుంచి మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. 2 సార్లు అదృష్టవశాత్తు మోడీ గారి మీద నమ్మకంతో సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ రోజుకి కూడా సొంతంగా భారతీయ జనతా పార్టీకి 243 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా ఇక తగ్గిన సీట్లతో మిత్రపక్షాలతోనే ఉన్నారు వాళ్ళకి. సంకీర్ణ ప్రభుత్వాలు ఈ దేశంలో కాని పని ఏం కాదుగా. పోనీ మీ సంకీర్ణం అంతా కలిపితే కూడా మీకు 250 సీట్లు కూడా రాలేదుగా. మరి మీకు మీరెందుకు మళ్ళీ మాట్లాడతారు? మీదే ఒక అతుకుల బొంత. ఏ పార్టీ ఎంతకాలం మీతో ఉంటుందో మీకు తెలియదు. మీ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో మీకు ఇప్పుడు స్పష్టత లేదు. రాహుల్ గాంధీ గారి మాటలు నిజంగా చూసుకుంటే కనుక పెద్దవాళ్ళు లేకపోతే కొంచెం పరిణితి ఉన్న వాళ్ళు కాదండి, పసిపిల్లలు కూడా నవ్వుకుంటారు. కేవలం రాహుల్ గాంధీ వెనకాల ఒక పెద్ద పార్టీ ఉంది, వాళ్ళ వెనకాల బోల్డ్ అంత డబ్బు ఉంది, బోల్డ్ అంత విదేశీ శక్తుల సహకారం ఉంది, బోల్డ్ అంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇంకా నమ్ముతున్న వాళ్ళు. దురదృష్టవశాత్తు ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా దేశద్రోహులను దేశ వ్యతిరేకులను తెలుసుకోలేక నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకున్న అహంకారంతో వస్తున్న మాటలే తప్ప ఇవి స్వతహాగా రాహుల్ గాంధీకి తెలివితేటలతో కూడి, పరిణితితో కూడి, పరిజ్ఞానంతో కూడి మాట్లాడుతున్న మాటలేమి కాదు. అండ్ మరోవర్ తను అంటున్నాడు కదా, ఇది నేను హిందువులందరినీ అనలేదు, కేవలం కొంతమందిని అన్నానని చెప్పేసి. నీ ఉద్దేశంలో ఆ కొంతమంది ఎవరో చెప్పు. మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు, అమిత్ షా గారు పార్లమెంట్లో ఉన్నారు, వీళ్ళందరూ పార్లమెంట్లో ఉన్నారు. పేర్లు చెప్పాల్సింది మరి నీకు అంత దమ్మున్నప్పుడు. అరే ఏమీ లేదు, నేనే 10 మంది పేర్లు చెప్పి మాట్లాడుతున్నా, నీకు అంత వెనకాల సపోర్ట్ ఉంది కదా, ఇండి కూటమి ఉంది కదా. మరి ఆ కూటమి ఉన్నప్పుడు నువ్వు మోడీ పేరు చెప్పాల్సింది, మోడీ ఒక హింసావాదం చెప్పాల్సింది. గత ఎన్నికల్లో కాకుండా అంతకు ముందు ఎన్నికల్లో మీ అమ్మగారు అన్నారు కదా, సోనియా గాంధీ గారు మృత్యు వ్యాపారి అని చెప్పేసి చెప్పారు కదా, మృత్యు బేహారీ మోదీ అని చెప్పేసి. అప్పుడు జనాలు కరుగాల్చి వాత పెట్టారుగా. మరి అట్లాంటిది ఈసారి ఇంకేదన్నా మోదీ పేరు, అమిత్ షా పేరు పెట్టి చెప్పాల్సింది. ఏ జరిగేదో చూసేవాళ్ళు. అలా కాకుండా ఈ డొంక తిరగడం ఎందుకండి? ఆల్రైట్ లలిత్ గారు, మీరు ఇట్లనే మీ పోరాటం ఇలానే సాగాలి, ఈ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.